ఫ్రెండ్స్, ఇటీవల మనకు బ్రిక్స్ కూటమి అనేటువంటిది ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. దీనికి సంబంధించి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. రీసెంట్గా కూడా మనకి ఇది వార్తల్లో ఉంది. 2025 జూలై 6-7 తేదీల్లో ఈ బ్రిక్స్కి సంబంధించినటువంటి 17వ సదస్సు అనేటువంటిది బ్రెజిల్ వేదికగా జరగబోతున్నట్లయితే ప్రకటించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్రిక్స్ యొక్క 17వ సదస్సు యొక్క వేదిక ఏంటని చెప్పేసి నేరుగా బిట్ అడగవచ్చు. అది బ్రెజిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదే 2024లో మనకు 16వ బ్రిక్స్ సదస్సు అనేటువంటిది రష్యా వేదికగా అయితే జరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు 2024 కావచ్చు, 2025లో కూడా కొన్ని దేశాలు బ్రిక్స్ కూటమిలో అయితే చేరాయి. సో వాటికి సంబంధించి రీసెంట్గా మనకు ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. వాటిని మనం 100% గుర్తుంచుకోవాలి. అయితే మనకు ఈ బ్రిక్స్ అనేటువంటిది 2009లో ఏర్పడింది. 2009లో ఇది బ్రిక్గా అయితే ఏర్పడడం జరిగింది. అంటే మనకు భారత్, బ్రెజిల్, చైనా, రష్యా అంటే బ్రిక్గా ఏర్పడింది. అండ్ 2010లో మనకు సౌత్ ఆఫ్రికా చేరడంతో ఇది బ్రిక్స్గా మారింది. అయితే రీసెంట్గా 2024లో దీనిలో మనకు 4 దేశాలు అయితే చేరాయి. ఈ 4 దేశాలకు సంబంధించి మనకు ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అయితే అడగడం జరిగింది. ఆ 4 దేశాలను మనం గుర్తుంచుకోవాలి. సో ఈ 4 దేశాలు ఏంటంటే మనకు ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, అదేవిధంగా యుఏఈ. ఈ 4 దేశాలు మనకు 2024లో దీనిలో అయితే చేరడం జరిగింది. అండ్ రీసెంట్గా 2025లో ఇండోనేషియా 10వ దేశంగా మనకి బ్రిక్స్ కూటమిలో అయితే చేరింది. అంటే ప్రజెంట్ మనకు బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి దేశాల సంఖ్య ఎంతంటే 10 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇంకా దాంతోపాటుగా మనకు సౌదీ అరేబియా కావచ్చు, నైజీరియా లాంటి దేశాలు కూడా భాగస్వామ్య దేశాలుగా గుర్తించడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దీనిలో ఉన్నటువంటి దేశాలు ఎన్ని అని అడిగితే మనం ఇప్పటి వరకు అయితే 10 దేశాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఈ నైజీరియా కావచ్చు, తుర్కీ అండ్ అదేవిధంగా సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా దీనిలో చేరడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ మాత్రం 10 సభ్య దేశాలు, అదే 10వ సభ్య దేశంగా మనకు రీసెంట్గా ఇండోనేషియా చేరిందని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి.